నమస్కారం. ఈ క్లాస్లో మనం హోమ్ ట్యాబ్లోని ఫాంట్ గ్రూప్ కోసం తెలుసుకుందాం. ముందుగా సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పైన మనం ఫాంట్ మార్చుకోవచ్చు. ఫాంట్ మనం ఎలా క్లిక్ చేయబోతే ఆల్రెడీ మన ఫ్రీగా కనిపిస్తుంది చూడండి. ఇంతకు ముందు వెర్షన్లో అయితే అంటే 2003-97 ఆ వెర్షన్లో మనకి ఇలా కనిపించేది కాదనమాట. ఇప్పుడు నేను సైజ్ నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్ తెలుసు కదా, అండర్లైన్. ఇక్కడ ఈ అండర్లైన్ కావాలంటే మనం ఎన్నైనా మార్చుకోవచ్చు. చూడండి, డాట్లు పెట్టాను. ఇక్కడ కింద కలర్ వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు కలర్ మార్చమలా కనిపిస్తుంది మీకు. అండర్లైన్ కలర్ ఏ కలర్ కలితే ఆ కలర్ మీరు పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా కలర్ మారుతున్నట్టు. సో ఇది పెట్టుకుందాం. ఫాంట్ కలర్ కూడా మారుతాం. ఇక్కడ ఫాంట్ కలర్ మార్చుకోవడానికి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇలా ఈ విధంగా మీరు ఏటి కలర్తో పెట్టుకోండి. నో కలర్ క్లిక్ చేస్తే నో కలర్ అవుతుంది. మనం ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే కనుక, అంటే కొటేషన్ అంటే మనకి గీత వస్తుంది చూడండి, అండర్లైన్ వేస్తాం మనం. స్ట్రైక్ త్రూ మీరు క్లిక్ చేస్తే ఆల్రెడీ ఫాంట్ అయిపోయింది. మీకు బాగా కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా ఇప్పుడు బాగా. ఇలా చేసుకోవచ్చు మనం. చిన్నప్పుడు మనం నేర్చుకునే గుర్తుందా మీకు? x² + y² + z² అలా, లేదా a + b² ఫార్ములా వేద్దాం మనం. a² + b² = c² అంటాను నేను, ఈజీగా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ తీసేయండి. ఇలా సెలెక్ట్ చేసి ఎప్పుడైనా మనం ఇలాగ మనం డ్రాగ్ చేస్తే ఇందులో ఏమేమో స్టైల్స్ వాడడం ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అండర్లైన్ వాడాను, బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ తీసేస్తున్నాను వరుసగా. సో ఇప్పుడు స్క్వేర్ రావాలంటే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సబ్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే కిందకి వెళ్తుంది. సూపర్ స్క్రిప్ట్ పక్కది క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది. కావాలంటే మీకు పక్కన షార్ట్కట్కి ఉంచుకోండి, Ctrl + Shift++ = C2 C² పెడదాం. ఇలా ఇది కూడా A² మార్చాలంటే మీరు మార్చేయండి. ఇవన్నీ ఇలా ఉపయోగపడతాయి. ఈ పక్క మనకు ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి చూడండి, క్లిక్ చేస్తే పెరుగుతుంది. పక్క తగ్గించడానికి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది ఫాంట్ కలర్. ఎందుకు మారలేదంటే మనం సెలెక్ట్ చేసి లేం కాబట్టి. ఫాంట్ వైట్ పెట్టిన బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఫాంట్ గ్రూప్ కోసం. ఇది మీకు ఇష్టం లేదనుకుంటే కనుక ఇవన్నీ క్లియర్ చేయాలంటే క్లియర్ మీద క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ మారదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అనగానే మొత్తం ఫాంట్ స్టైల్ మారుతుంది, క్లియర్ అవుతుంది తప్ప బ్యాక్గ్రౌండ్ కలర్ మారదు. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి నో కలర్ మీద క్లిక్ చేస్తే నో కలర్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం పారాగ్రాఫ్ కోసం చూద్దాం.